మార్నింగ్ చర్చ్ 50వ కీర్తన వివరణలోకి వెళ్దాం. ఈ 50వ కీర్తన రాసింది ఎవరంటే ఆసాపు రాశాడు. ఈయన లేవీ వంశం నుంచి వచ్చినటువంటి వాడు. దావీదు కాలంలోను సొలొమోను కాలంలోను ఈయన ఉన్నాడు. అయితే ఈయన గురించి మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ ఆసాపు గురించి దావీదు పలికిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. మరియు దావీదు యెహోవా మందసం ఎదుట సేవ చేయొచ్చు, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీల్లో కొందరిని నియమించను, వారిలో ఆసాపు అధిపతి. సో ఇది ఈ కీర్తన రచించిన వాని యొక్క పరిచయము, ఈ ఆసాపు యొక్క పరిచయం ఈ విధంగా ఉంది. తర్వాత ఇందులో ఈ కీర్తనలో 2 ముఖ్యమైన విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విషయాలు ఏంటంటే మొదటిది, దేవుడు తన నిబంధన కింద ఉన్నటువంటి ప్రజల్ని తీర్పు తీర్చడం మనం చూస్తున్నాం ఈ కీర్తనలో. రెండవది, దేవుడు ఖాళీగా ఆచారాలతో ఉండే దాని విషయంలో సంతోషించట్లేదు, కానీ కృతజ్ఞతతో కూడిన విధేయత, దాంట్లో మాత్రమే దేవుడు సంతోషించేవాడిగా ఉన్నాడని ఈ కీర్తన నుంచి మనం ముఖ్య సారాంశంగా తెలుసుకుంటున్నాము. ఇందులోని 3 భాగాలకి ఇది విభజించబడి ఉంది. మొదటి నుంచి 7 వచనాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. మొదటి వచనంలో దేవుని యొక్క పిలుపు చూస్తున్నాం. ఇలా చెప్తున్నాడు, దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. సో ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం ఇందులో చూస్తున్నాం. అదేవిధంగా ఆ కింద వచనాలు చూస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణించడం చూస్తున్నాము. అలాగే దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని వర్ణించడం చూస్తున్నాము. ఇది రిఫరెన్స్లోకి వెళ్తే దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఒక్కసారి కొన్ని రిఫరెన్స్లో మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1:20లో ఈ విధంగా ఉంది. నేను చదువుతానండి, ఏం తీయక్కర్లేదు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన కనబడుచున్నది. తర్వాత కీర్తనలు 19:1లో ఈ విధంగా ఉంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. అలా ఇంకొక ప్రకటన నుంచి ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. ప్రకటన గ్రంథము 4:10-11 వచనాల్లో ఈ 24 పెద్దలు చెప్పినటువంటి మాట ఇది, ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను. ఇటువంటి గొప్ప మహా బాహుబలం కలిగినటువంటి దేవుడు ఇప్పుడు అతను ఏం కోరుకుంటున్నాడు అనేది 8వ వచనం నుంచి 15వ వచనాల్లో వివరించాడు అన్నమాట. ఏం చెప్తున్నాడంటే, నీవు అర్పించే బలులు నాకొద్దు, కానీ నీ స్తుతియాగం నాకు కావాలి అంటున్నాడు. అంటే ఎటువంటి స్తుతియాగం అంటే ఏ విధంగా అంటే కొన్ని మనం రిఫరెన్స్లో మనం చూద్దాం. ఎటువంటిదంటే మొదటి సమూయేలు 15:22లో బలుల కంటే ఆజ్ఞను గైకొనుట ఉత్తమం అని చెప్తున్నాడు. ఈ విధంగా ఉంది ఆ మాటలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తర్వాత హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, బలుల కంటే కనికరాన్నే కోరుచున్నాను అంటున్నాడు. మొత్తం వచనం ఈ విధంగా ఉంది, నేను బలిని కోరను కానీ కనికరంనే కోరుచున్నాను, దహన బల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అంటున్నాడు. తర్వాత ఇంకొక రెఫరెన్స్ రోమిలు రాసిన పత్రిక 12:1లో, బలులు వద్దు కానీ దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు నాకు కావాలి అంటున్నాడు. పూర్తి వచనం ఈ విధంగా ఉంది, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనిడి. సో
ఇటువంటిది ఇటువంటి స్తుతియాగము నాకు కావాలి అని అంటున్నాడు. తర్వాత 16 వచనం నుంచి 22 వచనాల దాకా భక్తిహీనులు గురించి వివరణ ఈ విధంగా ఇస్తున్నాడు. భక్తిహీనుల గురించి మాట్లాడుచు, నీవు నా మాటలు వెనుకకు తోసెదవు, అంటే నా ఆజ్ఞలు నువ్వు గైకొనవు, కానీ ఇంకొకరిని దిద్దుబాటు, ఇంకొకరిని నువ్వు కరెక్ట్ చేయడానికి నువ్వు ఇష్టపడతావు అని హేళనగా మాట్లాడుతున్నాడు భక్తిహీనుల గురించి. అలాగే 18వ వచనంలో ఇంకా ఘోరంగా తన భక్తిహీనుల యొక్క పాపాన్ని వివరిస్తున్నాడు. ఇంకా 22వ వచనంలో అయితే ఇంకా భక్తిహీనులు చీల్చివేదుని అంటున్నాడు. సో ఈ విధంగా ఈ కీర్తనలో మనకి ముఖ్య అంశాలు ఏమిటో హైలైట్ చెప్పిన అంశాలు ఏంటంటే, గాడ్ జడ్జెస్ హిస్ ఓన్ కవరెంట్ పీపుల్. తన నిబంధనలు ఉన్న ప్రజలనే హెచ్చరిస్తున్నాడు, తీర్పు తీర్చుతున్నాడు. అలాగే హీ వాంట్స్ థ్యాంక్ఫుల్ అండ్ ఒబీడియన్స్, నాట్ ఎంప్టీ రిలీజియన్. ఆచారపూర్వకమైనటువంటి వద్దంటున్నాడు, కృతజ్ఞతతో కూడిన విధేయత నాకు కావాలంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్.